సత్యసాయి జిల్లా మడకశిరలో విషాదం జరిగింది. గాంధీ బజార్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు కృష్ణచారితో పాటు భార్య నిర్మలమ్మ, పిల్లలు సంతోష్, భువనేశ్వర్గా గుర్తించారు. కృష్ణచారి బంగారం వ్యాపారం చేసేవాడని చెబుతున్నారు స్థానికులు. కుటుంబం సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్య కారణమని భావిస్తున్నారు పోలీసులు. కృష్ణచారి ఇంట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరిస్తున్నారు. పెద్దోళ్ళు ఇద్దరు హ్యాండ్ కాదు సార్, కింద పడుకున్నారు సార్. సార్ ఏమైనా తీసుకున్నాను చూడాలి సార్. నోట్లయితే మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పండగ పూట మడసిర పట్టణంలోని గాంధీ బజార్ పట్టణంలో నివాసం ఉంటున్న ఒక ఇంటిలో విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, మడకశిర పట్టణంలోని గాంధీ బజార్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరిస్థితి. తండ్రి ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు నలుగురు వివిధ జీవులుగా పడి ఉండడం సమాచారాన్ని పోలీసులకు అందించడంతో పోలీసులు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ భార్యను ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లలతో పాటు కృష్ణమూర్తికి సంబంధించి మిగతా వారిని కూడా గుర్తించడం జరిగింది. కృష్ణమూర్తి అలాగే 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, అలాగే మరో 9వ క్లాస్ చదువుతున్న బాబు ఎవరైతే ఉన్నారో సంతోష్, భువనేశ్వర్ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఏదైతే ఉందో కంసుల వృత్తి చేసే కృష్ణమూర్తికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్న. ఆర్థిక సమస్యల కారణంగానే వీరు చనిపోయారన్న కోణంలో కూడా పోలీసులు ఇక్కడున్న స్థానికులు కానీ వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందంటమ్మా? ఏం జరిగింది సార్? మాకేమీ తెలీదు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే మేము ఊరిని ఇంకా వచ్చినాము. ఇప్పుడు ఏమవుతారు మీకు? మాకు అన్న అవుతారు. వాళ్ళ అమ్మ, మా అత్త, అక్కల చెల్లెళ్ళు. ఏం చెప్తున్నారు మీకు? ఎవరైనా బంధువులు కానీ మీకు చెప్పిన? సార్ ఇక్కడ బంధువులంతా ఏం చెప్తానులే, అదే అప్పుల బాధని ఇంకా సూసైడ్ చేసుకున్నారు మాత్రం చెప్తున్నారు. అదేమనే మాకు తెలియదు. ఇంకా పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు 10th ఏమో చదువుతారు. పెద్దోడు, చిన్నోడు 9th ఏమో అన్నారు సార్. చెప్పన్నా, ఎలాంటి సమస్యలు లేదు కృష్ణమూర్తికి కానీ? ఏమైనా సమస్యలు అని చెప్పేవాడు ఎప్పుడన్నా? సమస్యలు ఉన్నాయని ఏం చెప్పలేదు. నిన్న 7 గంటల నుంచి పొద్దున్నే ఇంటి దగ్గర పోయినాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకొని ఇంక వస్తాము అని చెప్పి వచ్చినాడు. వచ్చి మళ్ళీ బెంగళూరు పోతానని చెప్పి ఫోన్ చేసినాడు. బెంగళూరు పోతానని చెప్పి పిల్లలు వస్తున్నాయి. పిల్లలు పిలుచుకొని 10th చదువుతున్నాడు పిల్లోడు. చిన్న పిల్లోడు వచ్చి 9th. ఇద్దరు ఇప్పుడు ఈరోజు ఉగాది, రేపు రంజాన్ అని చెప్పి ఇద్దరు వచ్చినారు. వస్తే అందరూ బెంగళూరు పోతానామని చెప్పి చెప్పినాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాయనకి ఫోన్ చేసి చెప్పినాడు, నాయన ఇట్లా బెంగళూరుకి పోతాను, వద్దురా అమావాస్య అని చెప్పి చెప్పినాడు. చెప్తే లేదు బిర్యానీ వచ్చేసాను, ఏదో ఐటమ్ ఇవ్వాల ఎవరికో అని చెప్పి చెప్పినాడు. చెప్పి పోయినాడు. వచ్చినాడు, అది తెలీదు. వాళ్ళు బెంగళూరు పోయినాడులే అని చెప్పి అక్కడికి ఫోన్ చేస్తున్నారు. సర్లాక్ కార్డు ఉంది, ఆయనకు ఫోన్ చేస్తున్నాడేమో అని చెప్పి ఆడ ఫోన్ చేసినాడు. ఆడ ఫోన్ చేయలేదు. రాత్రి ఏమో ఫోన్ చేసినాడంట. 2 గంటల వరకు మాట్లాడినాడు. మాట్లాడి నువ్వు బాగా చేసుకోమ్మా, పండుగ బాగుండమ్మా, అట్లా ఇట్లా టాటా బాయ్ బాయ్ అని చెప్పి చెప్పినాడంట. ఆయన అర్థం చేసుకోలేదు. అట్లా అయిపోయి చూస్తే ఇప్పుడు పొద్దున్నే వచ్చి వాళ్ళ ఆయన చూస్తే ఫోన్ ఎత్తలేదు. వచ్చి చూస్తే వాకెండ్లు కూడా వేయలేదు. మాకు అనుకూలంగానే పెట్టినాడు. ఆ వాకెండ్లు తీసేటట్లు పెట్టలే. ఇట్లా అల్లాడిస్తే వాకులు వచ్చేటట్లు పెట్టినాడు. ఇంక మేము చూసుకొని ఫోన్ చేస్తే నాకు వెంటనే వాడు సురేష్, నా ఫ్రెండ్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నట్ల, వాడు ఫోన్ చేశా, ఇట్లా అయిందిరా బిర్యానీ వచ్చాయంటే నేను వచ్చినాను. ఇంక వాళ్ళు కూడా వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ అది అంతా చేపించే కాడ ఉన్నారు. ఇప్పుడు ఎత్తుకొని పోతున్నారు. ఇబ్బందులు ఏమైనా? ఫైనాన్స్ ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అది ఏముందో తెలియదు. బాధ అయితే ఉంది, అప్పుల బాధ అయితే ఉంది. ఓకే, అప్పుల సమస్య అయితే ఉందని చెప్పి బంధువులతో పాటు ఇక్కడున్న వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఉందో ఆర్థిక ఇబ్బందులతోనే ఇతను చనిపోయాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సైనైడ్ పిల్లలకి ఇచ్చిన తర్వాత కృష్ణమూర్తి సైనైడ్ తాను కూడా తాగినట్లు తెలుస్తుంది. మొత్తం 4 విగత జీవితులుగా పడిన ఇంటి ఇదే. మొత్తం తాళాలు తీసే అతను లోపల ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సైనైడ్ పార్టీతో పాటు ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మడకశిర పట్టణం నుంచి కెమెరా శ్రీనివాస్, NTV.